హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిని ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ పెనుగొండ క్షేత్రం మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఊరి నుంచి పెనుగొండ వెళ్ళే రోడ్ అసలు బాగాలేదండి, అందుకే కెమెరా బాగా మూవ్ అయింది. మనకి ఇక్కడ వంతెన కనిపిస్తుంది కదా, ఈ వంతెన ఎక్కి దిగంగానే మనకి వాసవిధామం అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి గుడి పడమటి గోపురం కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయండి, మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ క్లియర్గా కనిపిస్తాయి. ఈ పెనుగొండకి ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో వైశ్యాస్ కౌంట్లు ఎక్కువ మంది ఉంటారు, రాజులు మాత్రం అసలు ఉండరండి. పెనుగొండలో రాజులు ఉండకూడదు అనేది ఒక నానుడి. ఎందుకు అనేది మనం తర్వాత చూద్దాం. మనం వాసవిధామం దగ్గరికి వచ్చేసామండి. ఈ వీడియోలో మేము మీకు వాసవిధామం, శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి రెండు చూపిద్దాం అనుకున్నామండి. కానీ ఇది కరోనా టైం కదా, వాసవిధామం ఓపెన్ చేయట్లేదంట. మేము అక్కడికి వెళ్ళాక మాకు ఈ విషయం తెలిసింది. సో ఇంకా బయట నుంచే వీడియో అంతా తీసామండి. కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో వాసవిధామం అంతా కూడా క్లియర్గా చూపిస్తాము. ఇప్పుడైతే ఓన్లీ బయట నుంచి వ్యూ చూద్దాం. వాసవిధామం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం 90 అడుగుల ఎత్తైనది. సేమ్ ఇలాంటి విగ్రహమే పంచలోహాలతో వాసవిధామం లోపల 2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి నెలలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇంత ఎత్తైన విగ్రహం ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ఈ వాసవిధామ్కి 500 మీటర్ల దూరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఉందండి. ఇది వాకబుల్ డిస్టెన్స్. మనకి నడుస్తున్నప్పుడే టెంపుల్ కనిపిస్తూ ఉంటుందండి. టెంపుల్కి రైట్ సైడ్ కళ్యాణ మండపం ఉంది. ఈ సైడ్ అంతా మొక్కలు ఉండడం వల్ల మనకి కళ్యాణ మండపం కనిపించలేదు. ఈ కళ్యాణ మండపం కూడా గుడికి సంబంధించిన కళ్యాణ మండపం అంటండి. వాసవిమాత గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గోశాలతో మొదలుపెట్టి వాసవిమాత ఆత్మాహుతి చేసుకున్న స్థలం, రథం, గాలిగోపురం, ఇలా మరెన్నో విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. పదండి, అందరూ కలిసి ఇప్పుడు వాసవిమాత గుడిని దర్శించుకుందాం. ఈ గుడంతా కూడా వైశ్యాస్ అంటే కౌంట్లు మెయింటైన్ చేస్తారంటండి. గుడంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అంత గ్రీనరీగా మొక్కలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ గోశాల కనిపిస్తుంది. ఒక 10 నుంచి 15 ఆవుల వరకు ఉన్నాయండి ఇక్కడ. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం ఉంది. దాని పక్కనే శ్రీ వాసవి కోటి స్తూపం కూడా ఉంది. ఇందులో శ్రీ వాసవి కోటి రాసిన పుస్తకాలను ఈ స్తూపంలో వేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే 7 అంతస్తుల గాలిగోపురం దర్శనమిస్తుంది. ఈ గాలిగోపురం ఇంతకుముందు ఎక్కనిచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కనిస్తున్నారు. ఈ గాలిగోపురం 7 అంతస్తుల్లోనూ 4 వైపులా దేవదేవుళ్ళు కొలువై ఉన్నారు.
ఇప్పుడు గాలిగోపురం అంతా క్లియర్గా చూద్దాం. పదండి ఇప్పుడు అందరూ లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉందో చూసొద్దాం. లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ గాలిగోపురం ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఎక్కగానే మనకి ఫస్ట్ ఇయర్లో ఒట్టి వేళ్ళతో గోపురాల్లో చేసి పెట్టారండి. ధ్వజస్తంభం రిపేర్ చేస్తున్నారండి. మనం ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత గోడ పైన వాసవిమాత కథను అందంగా చిత్రీకరించారు. మనం వాటిని చూస్తూ ఉంటే కథ అంతా కూడా మనకి అర్థమవుతుందండి. వాసవిమాత జననం, రాజు తనని వివాహం చేసుకోవాలి అనుకోవడం, ఆవిడ నిరాకరించడం, ఇలా వేరే వేరే అంశాలతో కథ అంతా కూడా అందంగా చిత్రీకరించారు. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రంట్ వ్యూ అండి. ఇక్కడ నుంచి ఊరు కొంచెం మాత్రమే కనిపిస్తుందండి. మనం పైకి వెళ్ళే కొద్దీ మొత్తం పెనుగొండ అంతా కనిపిస్తుందంట. ఫస్ట్ స్టేర్లో మొత్తం 4 ద్వారాలు ఉన్నాయండి. తూర్పు ద్వారాన వాసవిమాత కొలువై ఉన్నారు. గుడిలోకి రాగానే ముందుగా గాలిగోపురంలో మొదట దర్శనమిచ్చేది ఈ వాసవి అమ్మవారే. ఫస్ట్ స్టేర్ అంతా చూసాం కదా, ఇప్పుడు సెకండ్ స్టేర్కి వెళ్ళిపోదామండి. మొత్తం స్టేర్లో 4 ద్వారాలు ఉంటాయి కదా, మనకి ఇప్పుడు నేను చూపించే మెట్ల పక్కన ఒక ద్వారం ఉంది. సో దానికి మనం వెళ్ళడానికి లేదు. మిగిలిన 3 ద్వారాల నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సెకండ్ స్టేర్ నుంచి కనికా పరమేశ్వరి గుడి ఈ విధంగా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ వాసవిధామం కూడా కనిపిస్తుంది మనం క్లియర్గా చూస్తే. ఇక్కడ మనకి రైట్ సైడ్లో అష్టలక్ష్మి గుడి ఉంటుందండి. మనం పైకి వెళ్ళే కొద్దీ క్లియర్గా కనిపిస్తుంది. ఈ గాలిగోపురానికి ఉత్తరం వైపు అష్టలక్ష్మి గుడి ఉందండి. మనం ఆ సైడ్ వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి స్టేర్లోని కూడా కొంచెం కొంచెం స్టోరీని ఇలా చిత్రాలుగా మలిచారండి. ఇది ఒక్కోటే మేము క్లియర్గా ఫొటోస్ తీసుకున్నామండి. మాకు వాసవిమాత స్టోరీ అంతా కూడా క్లియర్గా మీకు చెప్పాలని ఉంది. సో కథతో పాటు ఈ ఫొటోస్ కూడా మేము క్లియర్గా తర్వాత వీడియోలో పెడతాము. మనం తూర్పు ద్వారానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి అష్టలక్ష్మి గుడి కూడా కనిపిస్తుందండి. ఈ సైడ్ మనకి రాముల వారు, సీత, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఒక పక్క వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలవేలు మంగాదేవి ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుందండి. వాసవిధామం కనిపిస్తుంది కదా క్లియర్గా. మేము ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ తీసాము, అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు.
ఇప్పుడు థర్డ్ స్టేర్కి వెళ్ళిపోదామండి. మనకి ఇక్కడ సైడ్ కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. అదంతా కూడా 3D టైప్లో ఉందండి, కానీ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. అందరూ కలిసి వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు ఒక సైడ్ ఎక్కుతున్నాము. ఇది అష్టలక్ష్మి గుడి ఉన్న సైడ్ అండి. వ్యూ అంతా ఒకసారి చూద్దాము ఎలా ఉందో. రావణాసురుడు అండి ఈ సైడ్ ఉన్నది. మరో పక్క నారదుడండి. పదండి పైకి వెళ్దాం. ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి. ఈ దక్షిణం వైపు ద్వారం అండి. మనకి ఇక్కడ గోశాల కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక పక్క బ్రహ్మ, ఒక పక్క మహేశ్వరుడు ఉన్నారండి. ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ స్టేర్లో కూడా వాసవిమాత కథని చిత్రీకరించారండి. వాసవిమాత కథ తెలియని వాళ్ళు కూడా ఈ చిత్రాలను చూసి కథ అర్థం చేసుకునే విధంగా ఈ చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు తూర్పు వైపు ద్వారం చూద్దామండి. ఈ సైడ్ వినాయకుడు, ఒక సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇప్పుడు పడమర పక్క గుడి ఎలా ఉందో ఒకసారి వ్యూ చూద్దాము. ఇటు పక్క వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వారి సతీమణులతో కొలువై ఉన్నారు. ఇప్పుడు 4వ అంతస్తుకి వెళ్ళిపోదామండి. మనకి ఇక్కడ పెయింటింగ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. స్టెప్స్ పక్కన ఉన్నదాన్ని ఎక్కడానికి ట్రై చేద్దాము. ఎలా అయితే ఎక్కేసాను, ఇక్కడ నుంచి వ్యూ అంతా ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ కాళికామాత, దుర్గాదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి. మనకి ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. వాసవిధాం చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. ఈ స్టేర్లో ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాము. ఇవన్నీ కూడా చాలా బాగా చెక్కారండి. ఇవన్నీ 3D పెయింటింగ్స్లో ఉన్నాయి. మీరు కన్ఫామ్గా దగ్గరకు వచ్చి చూడాల్సిన గుడి ఇది. ఒకసారి పడవర ద్వారం వైపు వెళ్ళి చూసొద్దాము. అదే టెంపుల్ ఉంది కదా ఆ సైడ్. మనకు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదండి, అది రథం. అమ్మవారిని ఊరేగించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా 2 అమ్మవార్ల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కింద వ్యూ ఒకసారి అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు వేరే సైడ్ వెళ్ళిపోదాము. ఇక్కడ వేరే వైపు కూడా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. నా ఫోన్ ఇక్కడ చాలా రిస్క్ చేసి తీస్తున్నాను, ఎప్పుడు కింద పడిపోతుందో కూడా తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాము. ఇక్కడ స్టెప్స్ పక్కనున్న పెయింటింగ్స్ ఒకసారి చూద్దాము. స్టెప్స్ పక్కనున్న ద్వారం నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇలా మనం లోపలికి రాగానే ఇక్కడ కనికా పరమేశ్వరి స్టోరీ ఉంది. ఇక్కడ ఒక స్టేర్ నుంచి ఒక స్టేర్కి కంటిన్యూషన్ చూపించారండి. స్టోరీ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక సైడ్ మొత్తం పువ్వుతో క్లోజ్ అయిపోయిందండి. అటు సైడ్ మనం వెళ్ళడానికి లేదు. నేను ఒకసారి కెమెరా బయటకు పెట్టాను, కానీ నాకు అసలు వీలవ్వలేదు వీడియో తీయడం. ఇక్కడ ఉన్నది సూర్యుడి విగ్రహం అండి. నేను ఇది లోపల నుంచి తీయడం వల్ల మీకు విగ్రహం కనిపించలేదు. నేను గాలిగోపురం అంతా క్లియర్గా పెట్టాను కదా, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇంకో ద్వారం వేపండి. ఇది ఒక ద్వారం. మొత్తం 4 ద్వారాలు ఉన్నాయి కదా, మొత్తం 4 సైడ్స్ నుంచి కూడా ఒకసారి అలా చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కన ఉన్న పెయింటింగ్స్ అండి ఇవి.
ఇది దక్షిణం పక్క వ్యూ అండి. ఈ సైడ్ ఆంజనేయ స్వామి, ఒక పక్క రాముడి విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అంతా చూసారు కదా, ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి చాలా దూరం వరకు కనిపిస్తుందండి. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదే లాస్ట్ ఇయర్ అండి. వ్యూ అంతా కూడా చూస్తున్నారు కదా. ఇలా పైనుంచి చూస్తే పెనుగొండ అంతా కూడా కనిపిస్తుందంట. మనం శిఖర దర్శనానికి చేరుకోవడానికి ఇంకా ఒక స్టేరే ఉందండి. ఒకసారి ఈ స్టేర్ లోపలంతా కూడా ఎలా ఉందో చూసేద్దాం. పెయింటింగ్స్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయండి. ఈ స్టేర్ నుంచి మనం ఏ పక్క చూసినా చాలా బాగుందండి. చాలా దూరం కనిపిస్తుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. మనకి పైకి వెళ్ళే కొద్దీ ఊరంతా కనిపిస్తుంది అన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఊరంతా కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది. మనం శిఖరానికి ఎక్కిన తర్వాత ఊరంతా కూడా చూడొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఇది ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం సముద్రం అంచుల్లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ నుంచి ఎటు చూసిన భూమి ఆకాశం కలిసిందా అన్నట్టుంది. ఇప్పుడు మనం శిఖర దర్శనానికి అంటే శిఖరానికి చూడడానికి వెళ్దామండి. ఒక సైడ్ దీనికి స్టెప్స్ ఉన్నాయి. కొంచెం భయంగానే పైకి ఎక్కాను. ఇక్కడ ఆ స్టెప్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయండి. కానీ ఇక్కడ నుంచి కిందకి చూస్తే చాలా భయం వేసింది. మా వాళ్ళు ఎవరు కూడా ఎక్కలేకపోయారండి. నేను ఓన్లీ వీడియో కోసం మీరు చూస్తారనే ఉద్దేశంతోనే స్లోగా పైకి ఎక్కుతున్నాను. నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టే ఉన్నాయండి. సరిగ్గా రాకపోయినా కూడా ఏమనుకోవద్దు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇంత హైట్ ఎక్కడం. ఎలా అయితే శిఖరాన్ని ముట్టుకున్నాను ఫస్ట్ టైం, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. ఇంత పైనుంచి మొత్తం వ్యూ అంతా కూడా ఒకసారి చూశాను. మీకు కూడా ఇదంతా చూపించాలి అనుకున్నాను. దానికోసం కేవలం వీడియో కోసమే ఇంత పైకి వచ్చానండి. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ శిఖరాన్ని ముట్టుకోవడం, ఇక్కడ నేచర్ అంతా కూడా చాలా బాగుంది. గాలి కూడా ఫ్రెష్ ఎయిర్ అండి, చాలా బాగా వస్తుంది. మీరు ఇలా వీడియో కన్నా కన్ఫామ్గా దగ్గరగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది. ఇక్కడ నుంచి పెనుగొండ మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. నాకు కొంచెం భయంగానే ఉంది. ఇక్కడ మొత్తం 5 శిఖరాలు ఉన్నాయండి. ఎలా అయితే శిఖర దర్శనం అయిపోయింది మనకి, ఇప్పుడు స్లోగా కిందకి దిగుదాం. మీకు ఇక్కడ వాసవిధామ్ కూడా కనిపిస్తుంది కదా. మొత్తం కిందకి చూసారా వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో. నాకు ఒకసారి కిందకి చూడాలంటే కూడా భయం వేసింది. నేను కానీ స్లోగా దిగాను. కానీ నాకు హైట్స్ అంటే చాలా భయం అండి. ఓన్లీ వీడియో కోసమే అంతా డేర్ చేసి పైకి ఎక్కాననే చెప్పచ్చు. ఇప్పుడు స్లోగా కిందకి దిగుతున్నాను. మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఆ వ్యూ కూడా ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు లోపల వాసవిమాత గుడి వ్యూ ఎలా ఉందో చూద్దాము. టెంపుల్ క్లోజ్లో ఉందండి. సో మేము మామూలుగా చుట్టూరు ఎలా ఉంది అనేది మాత్రమే ఈ వీడియో తీసాము. ఈ టెంపుల్ చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. నవగ్రహాల గుడి ఉంది, అష్టలక్ష్మి గుడి కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. మేము వెళ్ళిన టైమింగ్స్లో గుడి క్లోజ్ ఉంటుంది. సో అందుకే జనం ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. మాకు వీడియో తీయడానికి కూడా వీలుగా అనిపించింది. ఇప్పుడు టెంపుల్ అంతా చుట్టూరు చూసాం కదా. ఇప్పుడు వాసవిమాత ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం అగ్నిగుండం ఎక్కడుందో ఒకసారి చూసొద్దాం. వాసవిమాత గుడికి దక్షిణం పక్క ఆవిడ ఆత్మాహుతి చేసుకున్న స్థలం ఉందండి. ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినట్టయితే తప్పకుండా ఈ అగ్నిగుండాన్ని చూసి దర్శించుకోండి. ఈ ప్రదేశంలో మనకి వాసవిమాత ఆత్మాహుతి చేసుకుంటున్న సన్నివేశం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్ని ఒకసారి చూద్దాం.
మన పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవిమాత గుడిని అందరూ దర్శించుకున్నాం కదా. మా మావయ్యాలమ్మాయి మీతో ఒక విషయం చెప్పాలంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.